రూపాయలు గరం మసాలా, 50 గ్రామ్ జీడిపప్పు, ఒక 30 మిల్లీలీటరు నూనె వేసుకుందాం. నూనె వేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు ఉల్లిపాయలు ఎన్ని వేసుకోవాలి. ఇలాగా ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది ఉల్లిగడ్డ. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేస్తే చాలు. ఉల్లిగడ్డ అంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఐస్ క్రీమ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. 50 గ్రామ్ జీడిపప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి జీడిపప్పు. తర్వాత 10 రూపాయలు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవాలి 10 రూపాయలది. తర్వాత టమాటా వేసుకోవాలి. కలుపుకోవాలి. టమాటా మగ్గే వరకు మనం ఆగాలి. జర రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. ఇట్లా మగ్గుతుంది. జర మూత వేసేస్తే మగ్గుతుంది. మూత వేసినాక చూద్దాం మగ్గిందా లేదో. నీళ్ళు ఊరింది మొత్తం. ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు కారం 5 రూపాయలు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. 5 రూపాయల ప్యాకెట్ వస్తుంది. తర్వాత 2-3 చెంచాలు రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. కలుపు. జరసేపు కలిపి జరసేపు మగ్గినాక మిక్సీ కొట్టుకోవాలి. మొత్తం మగ్గిపోయింది. దింపేసి పొయ్యి కట్టేసి చల్లారిస్తాం. చల్లగా అయింది. మిక్సీ కొట్టేసుకుందాం. మొత్తం మిక్సీ కొట్టినాము. ఇప్పుడు కడాయిలో వేసుకోవాలండి. కావాలంటే నూనె వేసుకోవచ్చు. ఆప్షన్ అది. కడాయిలో వేసుకోవాలి. మొత్తం అలాగా వేసుకుంటాం. అది కూడా మొత్తం మిక్సీ కొట్టింది మొత్తం వేసేసుకున్నాము. కొద్దిగా చెక్కగా ఉంది. ఆ నీళ్ళంతా కడిగేసి నీళ్ళు కొద్దిగా వేసేసుకోవాలి. ఇవి మొత్తం కడుక్కోవాలండి. మంచిగా కడుక్కొని చెక్కగా ఉంది కదా ఇవి నీళ్ళు వేసేసుకోవాలి. జర మరగబెట్టాలి. ఇలా కలుపుకోవాలి. ఇట్లా. తర్వాత పుదీనా వేసుకోవాలి. మందిగా ఒక 10 నిమిషాలు మరిగితే 5 స్టార్ హోటల్ గ్రేవీ రెడీ అయిపోద్ది. మసలింది. నిమ్మకాయ మనం వేస్తున్నాము. పులుపు వేయలేదు, నిమ్మకాయ వేసినాము. అందుకు కొంచెం